స్టీల్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు, కావాలని దీనిపై రాద్ధాంతం కిషన్ రెడ్డి ఆంధ్రజ్యోతి కేంద్ర మంత్రి ఇంటర్వ్యూ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ సోషల్ మీడియాకి సజ్జల భార్గవ్ రెడ్డి దూరం, నాగార్జున యాదవ్కు బాధ్యతలు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే ఇంత భయం ఎందుకు జగన్ అంటూ సుమారు 30 అడుగుల ఎత్తున ఇనప కవచం మధ్య ఉన్న ఈ నిర్మాణం సెంట్రల్ జైలు కాదుండే, ఇదే తాడేపల్లి ప్యాలెస్ సముదాయం. గతంలో ఇది పార్టీ కార్యాలయం, సీఎం అయ్యాక దాన్నే క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు. సచివాలయం ముఖం చూడకుండా ఎక్కడి నుంచే పాలన సాగించారు. ఆ పక్కన ఉన్నది జగన్ నివాసం, గోశాల, మరికొన్ని నిర్మాణాలు ఫోటోలో చూడొచ్చు. ఈ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే దారి ఈ 2 ఫోటోలతో కూడినటువంటిది. జగన్ భయపడిపోతూ వచ్చాడు ఇంతకాలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటమికి జగన్దే బాధ్యత అంటూ వైసీపీ అభ్యర్థుల మనోగతం. నేడు తాడేపల్లి ఆ పార్టీ విస్తృత స్థాయి భేటీ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరగనుంది. మాజీ సీఎం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో జరిగే భేటీలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హాజరు కానున్నారు. ఘోర పరాజయంపై వీళ్ళంతా ఏమంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జగనే ఓటమికి బాధ్యత వహించాలని ఓడిన అభ్యర్థులు మొదటి నుంచి బహిరంగంగా అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు, ఐపాక్ టీమ్ సర్వేల పేరిట అభ్యర్థుల మార్పు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తరులతో కూడిన కోటరీకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి వాటితో మునిగిపోయామని, చివరికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొందని వాపోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీరబ్ సర్వీస్ పొడిగింపు అంటూ 6 నెలలు పొడిగించాలని